ఎంకిపెల్లి సుబ్బి సావుకొచ్చిందట. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చక్కగా వర్తిస్తోంది. నిన్న రాత్రి రాజకీయ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అనంతపురం జిల్లా రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిజమైన మూలం జీవీ రెడ్డి ఉదాంతమని చెప్పాలి. జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవికి తెదేపాకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. నిజానికి తన రాజీనామా లేఖలో తెదేపాకు ఉజ్వల భవిష్యత్తునే కోరుకున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆయన రాజీనామాను ఆమోదించింది. ఆ సమయంలో నారా లోకేష్ దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ ఆస్వాదిస్తున్నారు. ఈ పరిణామం తెదేపా కూటమి నేతలకు శరాఘతంలా తగిలింది. హ్యాష్ ట్యాగ్లతో తెదేపా నడిపే సోషల్ మీడియా కంటే ఏమీ లేకుండా తెదేపా అభిమానులు నడిపే సోషల్ మీడియా చాలా విస్తృతమైంది, శక్తిని కలిగింది. దాంట్లో ఒక 2 రోజుల పాటు ఒక రేంజ్ లో రెచ్చిపోయి అధినేత చంద్రబాబు తీరుపై మండిపడుతూ చెలరేగిపోయారు. ఇక ఇదే వేళ దుబాయ్ ఎంతో మ్యాచ్ వినోదం చూడడానికి మిత్ర బృందంతో వెళ్లిన నారా లోకేష్ కూడా విమర్శల పాలయ్యారు. ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేక డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు పార్టీ ఉపక్రమించింది. ఉదయం జీవీ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన తెదేపా పట్ల సానుకూలత ఉన్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సాయంత్రానికి కొన్ని సన్నాయి నొక్కులు నొక్కారు. జీవీ రెడ్డిని ఆవేశపరుని చేసేశారు. ఇదే క్రమంలో మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ అవకతవకలపై విచారణ జరిపిస్తానన్నారు. తెదేపా కార్యకర్తలను చల్లబరచడం కోసం పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగిందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇక పోసాని అరెస్టుపై జనసేన పట్టుపడుతోందని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రాజకీయ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కూటమి కార్యకర్తలతో ఒకంత జోష్ పెంచే అంశమే అయినా టైమింగ్ మాత్రం జీవీ రెడ్డి ఉదాంతం కనుమరుగయ్యేట్లు చేయడమే లక్ష్యంగా తెదేపా యంత్రాంగం పనిచేస్తుండటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా తెదేపా అగ్రనేత చంద్రబాబు ఇమేజ్ ను జీవీ రెడ్డి ఉదాంతం దారుణంగా దెబ్బతీసిందనే చెప్పాలి. జీవీ రెడ్డి ఉదాంతం ఎంకిపెల్లి సుబ్బి సావుకొచ్చిందట అనే విధంగా పోసాని కృష్ణమురళి అరెస్టుకు దారితీయడం నేడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.